తెలంగాణ రైతులకైతే గొప్ప శుభవార్త అనేది తెలియడమే జరుగుతుందనమాట. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులైతే ప్రారంభం చేయడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా నిధులు కూడా విడుదలయ్యాయని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. మనకైతే ఈ రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారనేది నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. మీకు కనుక రైతు భరోసా వస్తుందా రాదా అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీరు కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక క్లారిఫై అనేది అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. మీరు కనుక ఎక్కడైతే స్కిప్ అయితే చేయమాకండి అనమాట. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మనకైతే వచ్చే నెల నుంచి అయితే ఎకరానికి రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తున్నట్లయితే తెలియడమే జరిగిందనమాట. ఒక ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 7,500 రూపాయలు అనమాట ఒక ఎకరానికి. అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అనమాట. అక్షరాల 15,000 రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయం కింద రైతులకైతే రైతు భరోసా అందించడం అయితే జరుగుతుందన్నమాట. మనకైతే వచ్చే నెల ఆగస్టు 1వ తారీఖు నాడైతే మనకైతే రైతు భరోసా నిధులైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే తెలియడం జరిగింది. ఒక ఎకరం ఉన్న రైతులకైతే ఆగస్టు 1కి విడుదలవుతాయి. అలాగే రైతు భరోసా అనేది అయితే 10 విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అంటే 10 సార్లు అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఒక్కొక్క విడత అనేది అయితే తెలియడమే జరిగిందనమాట. మనకైతే మొదటి ఎకరం ఉన్న రైతులకైతే ఆగస్టు 1వ తారీఖు నాడైతే రైతుల ఖాతాలో జమ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరంటే ఖచ్చితంగా వాళ్ళైతే పన్ను అయితే పే చేయొద్దనమాట. పన్ను కట్టని రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే వస్తుంది. అలాగే ఈ ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉండాలి. మరియు కొండలు గుట్టలు ఈ స్థలాలు ఎయ్యి ఉండొద్దు అనమాట. ఓన్లీ కేవలం పంట చేసే భూములకు మాత్రమే, సాగు చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే. అలాగే మీ యొక్క ఖాతా కనుక నడుస్తుందా అనట్లేదు అంటే మీ యొక్క ఖాతా రన్నింగ్లో ఉందా లేదా అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట. మీ ఖాతా కనుక రన్నింగ్లో ఉన్నట్లయితే మీకైతే ఖచ్చితంగా మీకు ఒక ఎకరం ఉన్నట్లయితే మీకు రైతు భరోసా అనేది అయితే ఆగస్టు 1వ తారీఖు నాడైతే రైతు భరోసా జమ అవుతుంది. మీకు కనుక ఈ వీడియోలో క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా. ఇంకేమైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి అనమాట. నేనైతే ఖచ్చితంగా దానికి ఒక సమాధానం అయితే తెలియడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.